ఖమ్మం జిల్లా గోలితండాలో భార్యను కిరాతకంగా కొట్టి చంపాడు. కిరాతకుడు భార్యని బెల్ట్తో ఇష్టం వచ్చినట్లుగా కొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత ఉరేసుకుని చనిపోయినట్లుగా చిత్రీకరించాడు. భార్య ఇన్సూరెన్స్ కోసమే ఈ హత్య చేసినట్లుగా బంధువులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా గోలితండాలో భార్యను కిరాతకంగా కొట్టి చంపాడు. కిరాతకుడు భార్యని బెల్ట్తో ఇష్టం వచ్చినట్లుగా కొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత ఉరేసుకుని చనిపోయినట్లుగా చిత్రీకరించాడు. భార్య ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఈ హత్య జరిగినట్లుగా బంధువులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా గోలితండాలో భార్యను కిరాతకంగా కొట్టి చంపాడు. ఒక కిరాతకుడు భార్యని బెల్ట్తో ఇష్టం వచ్చినట్లుగా కొట్టి తర్వాత హత్య చేశాడు. ఆ తర్వాత ఉరేసుకుని చనిపోయినట్లుగా చిత్రీకరించాడు. భార్య ఇన్సూరెన్స్ కోసమే ఈ హత్య చేసినట్లుగా బంధువులు ఆరోపిస్తున్నారు. రైట్, ఈ దారుణ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భూపాల్ మనకు అందిస్తారు. భూపాల్, నిజంగానే ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే భార్యను చంపినట్లుగా బంధువులు ఆరోపిస్తున్నారు. ఇంతకీ రీజన్ ఏంటి? అక్షయ్, దీనికి సంబంధించి మనం చూస్తున్నట్టయితే ఈ ఘటనకు సంబంధించి భార్యని విపరీతంగా కొట్టిన వీడియో విజువల్ కూడా సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఆ భార్య మీనాక్షి అంటే వీళ్ళిద్దరు ప్రేమ గారు ఒకే విలేజ్, అదే అంటే గోల్తండ గ్రామానికి చెందిన వాళ్ళిద్దరు కూడా. అయితే ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా వీళ్ళ మధ్య వివాదం జరుగుతుంది. ఆ ఆస్తి సంబంధించి అంటే బిల్డింగ్ పేరు మీద ఉంది, దానికి సంబంధించి కూడా కొన్ని వివాదాలు ఇద్దరి మధ్య జరుగుతున్నాయి. అయితే ఆ సందర్భంగా భార్యను కూడా కొడుతున్నారని గ్రామస్తులు కూడా చెప్తున్న పరిస్థితుంది. తాజాగా ఈ రోజు ఉదయం మాత్రం అంటే కొట్టి ఆ తర్వాత ఉరివేసి ఆత్మహత్య చేసినట్లుగా అంటే ఉరివేసి ఆత్మహత్య చేసుకున్నారని నిరూపించడం కోసం చూపించడం కోసం ప్రయత్నం చేశారు. అయితే గ్రామస్తులు మాత్రం దీన్ని కాదు అని చెప్తున్నారు. కేవలం కొట్టి హత్య చేశాడు, కేవలం ఇన్సూరెన్స్ కోసమే ఈ హత్య చేశారని చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన ఆ విజువల్స్ అంటే ఆ కొట్టడం అనేది చూసినట్టయితే చేసినట్టుగానే స్పష్టంగా కనపడుతుంది. దీనికి సంబంధించి కొద్దిసేపట్లో అంటే ఆమె మీద చనిపోయిన కూడా గాయాలు కూడా మనకి కనపడుతున్న పరిస్థితుంది. అయితే ఈ నేపథ్యంలో పోస్ట్ మార్టం అయితే ఇప్పుడే తరలించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వివరాలు రావచ్చని పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే ఇదే విషయాన్ని అంటే హత్య చేశారని కూడా మీనాక్షి మేనమామ స్పష్టం చేస్తుంది. ఆ మేనమామే ఆమె పెళ్లి చేయడం కూడా మేనమామే చేశాడు. పలు రకాలుగా వివాదాలు అవుతున్న సందర్భంలో కూడా మేము సర్ది చెప్పి పంపించామని కూడా మేనమామ చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టానికి తరలించారు. పోస్ట్ మార్టంలో ఎలా చనిపోయింది అనేది వివరాలు లభించే అవకాశం ఉంటుంది. భూపాల్, ఇంతకీ ఆ వీడియో ఎవరు తీశారు? అందులో మనకి చిన్నపిల్లల వాయిస్ కూడా వినిపించింది కదా, వీడియో ఎలా బయటకు వచ్చింది? అదే ఇప్పుడు ఈ వీడియో అనేది ఎలా ఇప్పటికిప్పుడే అంటే ఇది ఇంతకు ముందు వీడియోనా లేకపోతే ఇప్పటి వీడియోనా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దానికి సంబంధించి అంటే గ్రామంలో మాత్రం మా భర్తే హత్య చేశారని చెప్తున్నారు. దానికి సంబంధించి కొంత పోలీసులు లోతుగా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఆ వీడియోకి సంబంధించి అది ఇప్పటిదా లేకపోతే అంతకుముందు ఇంతకుముందు జరిగిన ఘర్షణలకు సంబంధించి వీడియో అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అక్షయ్, ఓకే భూపాల్.